హలో గాయ్స్! 'తండేల్' మూవీ గురించైతే ఫుల్ రివ్యూ అయితే చేద్దాము. ఫస్ట్ ఇంతకుముందు చేశాను గానీ అది నార్మల్‌గా అయితే అనిపించింది. ఇప్పుడైతే ఫుల్ రివ్యూలోకైతే వెళ్ళిపోదాము. రాజు, సత్య ఒక ఊర్లో అయితే ఉంటారు. ఒక విలేజ్‌లో అయితే ఉంటారు శ్రీకాకుళం దగ్గర. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా రన్నింగ్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది ఇంకా ఏమవుతుంది రాజు అసలకి ఎవరు ఈ తండేల్ అని చెప్పేసి సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ ఒక నార్మల్‌గా ఉంటుంది. ఏమంత అయితే అనిపించదు. ఇది రియల్ స్టోరీ అయినా కూడా మామూలుగా దీన్ని తీసుకొని రాయడం కూడా ఎక్స్ట్రాప్షన్ చేయడం కూడా డైరెక్టర్ని మెచ్చుకోవాలి. అంతగా అయితే అనిపించలేదు నాకు. ఇంకా సెకండ్ హాఫ్ ఈయన ఏదైతే రాజు ఉంటాడో ఈయన ఒక వేటకైతే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ తుఫాన్లో ఇరుక్కొని పాకిస్తాన్‌కి వెళ్ళడం కూడా జరుగుతుంది. పాకిస్తాన్‌లో పోస్టల్ గోడ్స్ వాళ్ళైతే అక్కడ పట్టుకొని రాజుని ఏం చేశాడు, రాజు మళ్ళీ తిరిగి వస్తాడా అని చెప్పేసి సినిమాలో అయితే ఉంటుంది. ఎట్టకేలకు వచ్చాడా సత్య మళ్ళీ రాజుని తీసుకోపోయి ఎట్లా చేస్తుంది అని చెప్పేసి ఉంటుంది ఓవరాల్గా మూవీలో. ఎక్కడ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది నార్మల్గా అయితే ఉంది. సెకండ్ హాఫ్ మామూలుగా 2 ఫైట్స్ ఏదైతే నాలుగు పెట్టేసి అట్లా అయితే మూవ్ చేయడం జరిగింది మూవీని. లాగ్ అయితే అనిపించింది నాకైతే ఒక హిట్లో నార్మల్ అనిపించింది. ఎక్కడ కూడా అంతేం అనిపించలేదు, నార్మల్ అనిపించింది. రియల్ స్టోరీ అయినప్పటికీ కొంచెం ఇంకా బాగా తీసుండాల్సింది నాకైతే అనిపించింది. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ రిటర్న్ ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చాలా చూసాము. ఇంకా కొంచెం బెటర్గా తీసుకోంటే బాగుండు అనిపించింది. ఇంకా బెటర్గా తీసుంటే బాగుండు అనిపించింది. ఇంకోటి మనం మెయిన్ రీడ్గా తీసుకుంటే ఎవరైతే ఉన్నారో సాయి పల్లవి గారు ఆమెను ఇంకా బాగా హైప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె డ్యాన్సర్ అని కూడా మనకు తెలుసు. ఆమె డ్యాన్స్ మనం ఇంతకుముందే చూసాము. ఈ సినిమాలో అంతా ఇంక ఈ రోల్ అయితే ఉండదు. ఈ సినిమాలో తండేల్ మూవీలో అయితే ఇంకా అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. దీని గురించి కూడా అంత ఏమి ఉండదు. మామూలుగా ఉంటుంది. ఒక హీరోయిన్ రోల్ కన్నా ఇంకా మామూలుగా ఉంటుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ నార్మల్గా అయితే ఉంటుంది. స్టోరీ కూడా అంతే ఉండదు దీని గురించి. అదొకటి. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మూవీ అంటే మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. డిఎస్పి గారు ఒక రేంజ్లో ఇచ్చారు. మెయిన్ అట్రాక్షన్ డిఎస్పి గారు మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. ఇంకా విఎఫ్ఎక్స్ అంటారా, విఎఫ్ఎక్స్ ఏదో అక్కడక్కడ నార్మల్గా అయితే ఉంది, అంతేం లేదు. ఇంకా క్యాస్టింగ్ మీరు చెప్పినట్టే వాళ్ళు డబ్బింగ్ అయితే నాకు నచ్చలేదు. సినిమా ముందు వీడియోలో కూడా చెప్పాను, డబ్బింగ్ అసలు వరస్ట్గా ఉంది. ఇంకా మామూలుగా పెట్టేసి ఉంటే అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టుంటే అయితే నాకు ఇంకా బాగుండేదని అనిపించింది. వీళ్ళు డబ్బింగ్ సెట్ కాలేదు, ఇదొక్కటే మైనస్ అనిపించింది. ఓవరాల్గా సినిమా నార్మల్గా ఉంది. ఇదొక్కటే. మీకు ఎలా నచ్చిందో మీరైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.